హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 31 జనవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసినట్లయితే ఉస్మానియా ఆసుపత్రికి భూమి పూజ. ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పునర్నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవనానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉంది. నూతన భవనం వచ్చేసి గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. దీని సామర్థ్యం వచ్చేసి 2000 పడకలు, 32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 26 ఎకరాల స్థలంలో ఈ ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నారు. కార్మికుడే యజమాని పథకం. తెలంగాణ రాష్ట్రంలో నూతన పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆ పథకమే కార్మికుడే యజమాని పథకం. నేతన్న కార్మికులు స్వయం సమృద్ధిని సాధిస్తూ యజమానులు వర్క్ టు ఓనర్గా మారేందుకు రూపాయలు 386.88 కోట్లతో అమలు చేసేందుకు సన్నాహాలు. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1104 మందికి లబ్ధి చేకూరనుంది ఈ పథకం ద్వారా. అలాగే ఈ పథకం ఉద్దేశం వచ్చేసి కార్మికులే యజమానులుగా మారడం ఈ పథకం యొక్క ఉద్దేశం. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అబార్షన్కు బాలిక సమ్మతి ముఖ్యం. మైనర్ అయినప్పటికీ అబార్షన్ చేయించాలంటే ఆ బాలిక సమ్మతి ముఖ్యమని మద్రాస్ హైకోర్టు తెలిపింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. నేటి నుంచే బడ్జెట్ భేటీ. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభం. తర్వాత 2024-2025కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెడతారు. ఫస్ట్ ఆర్థిక సర్వే. బడ్జెట్ కంటే ఒకరోజు ముందే ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. సర్వే ప్రవేశపెట్టాక ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెడతారు. శనివారం ఫిబ్రవరి 1న బడ్జెట్ను 2025-2026 సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెడతారు. అలాగే నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వసారి కానుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే భారతీయ సీఈఓ గుంజన్ కేడియా. అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ అయిన యుఎస్ బ్యాంకర్ఫ్ అనే కంపెనీకు తదుపరి సీఈఓ, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా గుంజన్ కేడియా నియమితులయ్యారు. ఈ కంపెనీకి తొలి భారతీయ అమెరికన్ ఇతనే. అలాగే నెక్స్ట్ చూద్దాం. బాక్సింగ్కు మనోజ్ వీడ్కోలు. భారత అగ్రశ్రేణి బాక్సర్లలో ఒకటిగా పేరు పొందిన మనోజ్ కుమార్ ఆటకు గుడ్ బై చెప్పాడు. 2014లో అర్జున పురస్కారం సాధించాడు. ఈ మనోజ్ కుమార్ ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. బాక్సింగ్ అని గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-2024 వెల్లడి. ఇది కుటుంబ వినియోగ వ్యయం సర్వే. ఇందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సర్వే. రాష్ట్రంలో ఏడాది కాలంలో తలసరి నెలవారీ వినియోగ వ్యయం గ్రామాల్లో అయితే 633, పట్టణాల్లో 820కు పెరిగిందని కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 వెల్లడించింది. గ్రామాల్లో అయితే 633, పట్టణాల్లో అయితే 820కి ఒక్కొక్కరికి నెలలో వినియోగించే వ్యయం పెరిగిందని ఈ కుటుంబ వినియోగ వ్యయం అంటే ఖర్చు సర్వే వెల్లడించింది. అలాగే నెలవారీ ఖర్చులు చూసినట్లయితే నెలలో గ్రామాల్లో అయితే 5,435కి, పట్టణాల్లో అయితే 8,975కి చేరినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యయం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో 4,122 రూపీస్, పట్టణాల్లో అయితే 6,199 రూపీస్గా ఉందని ఈ కుటుంబ వినియోగ వ్యయ సర్వే తెలిపింది. అలాగే పట్టణాలలో తలసరి వినియోగ వ్యయంలో తెలంగాణ, గ్రామీణంలో అయితే కేరళ తలసరి వినియోగ వ్యయంలో అగ్రస్థానంలో ఉన్నాయి. కేరళలో సగటు ఖర్చు వచ్చేసి 6,611గా ఉంది. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం పెరుగుతున్న కొద్దీ వ్యయం అంతరం పెరుగుతుంది అని ఈ సర్వే వెల్లడించింది. 10 ఏళ్ల క్రితం వ్యయంతో పోలిస్తే విద్య,
విద్యపై వ్యయం తగ్గగా వైద్యంపై వ్యయం పెరిగింది. గ్రామాల్లో 6.8% వ్యయం, పట్టణాలలో 5.9% వ్యయం వైద్యానికి ఖర్చవుతుందని ఈ కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 వెల్లడించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాలలో ఎంత ఉంది, అలాగే పట్టణ ప్రాంతాలలో ఎంత ఉంది వ్యయం అనేది గుర్తుంచుకోండి. అలాగే తెలంగాణ పట్టణాలలో తలసరి వినియోగ వ్యయంలో తెలంగాణ టాప్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కేరళ టాప్లో ఉంది అనేది గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ లాహోర్లో ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభోత్సవం. ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభోత్సవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)తో కలిసి ఫిబ్రవరి 16న ఐసీసీ లాహోర్తో ఐసీసీ ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ లాహోర్లో నిర్వహించనుంది. వేదిక వచ్చేసి ఈ ప్రారంభోత్సవానికి వేదిక లాహోర్ కోటలోని హుజూరీబాగ్. ఈ టోర్నీ వచ్చే నెల 19న ప్రారంభమవ్వగా ప్రారంభోత్సవం ఫిబ్రవరి 16న ఉంది. ఇది ఫ్రెండ్స్ టుడే 31 జనవరి 2025కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.